ఏపూరి సోమన్న నిజంగా కాంగ్రెస్లో ఎవరిని నమ్మి ఉన్నాడు? కాంగ్రెస్లో కొన్ని వర్గాలు నడుస్తున్నాయి అనేసి కూడా కొన్ని చర్చ జరుగుతుంది కాంగ్రెస్లో. ఎస్పెషల్లీ మీరు గాడ్ ఫాదర్గా పోల్చే రాజగోపాల్ రెడ్డి కావచ్చు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి కావచ్చు, ఒక పక్క నాకు మంత్రి పదవి కావాలనేసి కూడా అడుగుతూ ఉన్నారు, ఇప్పటి వరకు ఇవ్వలేదు. సో మరి ఆయనకే రాలేదంటే మీకు ఇస్తారనే నమ్మకం ఉంది? అంటే రాజగోపాల్ రెడ్డి గారికి మంత్రి పదవి ఖచ్చితంగా వస్తుందనే విశ్వాసం మాకున్నది. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారికి మంత్రి పదవి వస్తుంది, ఇస్తారు అనేటువంటి విశ్వాసం, నమ్మకం నాకున్నది. ఖచ్చితంగా నేను నా మాట కాంగ్రెస్ పార్టీకి ఉపయోగపడ్డదా లేదా? ఉపయోగపడితేనే ఇష్టమే. నేను పనిచేసినా కదా అని, నేను పని చేయలేదా చెప్పండి. ఒక 1 month మాత్రం. ఇప్పుడు షర్మిల ప్లాట్ఫామ్ మీద ఉండి 2 సంవత్సరాలు పోరాడినా కూడా అది కాంగ్రెస్ ఖాతాలోకి పోయింది కదా. నేను ఆడిన పాట, మాట్లాడిన మాట, నా పాట ఆట షర్మిలమ్మ వేదిక మీద 2 years పోరాటం చేసిన. షర్మిలమ్మ వేదిక మీద పోరాటం చేసింది కూడా కాంగ్రెస్ ఖాతాలోకి పోయింది కదా. అంటే నా మాట కాంగ్రెస్ అధికారంలో రావడానికి ఉన్నదా లేదా? ఉన్నదన్నప్పుడు ఖచ్చితంగా చిన్నదా చిత్కదా మంచా చెడ ఒక పోస్ట్ ఏదో ఒకటి అయితే నాకు ఉంటుంది, ఖచ్చితంగా నా మాట నాకైతే వస్తుంది కదా. నువ్వు కాంగ్రెస్ పార్టీకి పనిచేసిన కళాకారులు ఎవరైనా ఒక లిస్ట్ ది, దాంట్లో నెంబర్ 1 పేరు ఎవరిది వస్తుంది? మీ పేరు వస్తుంది, అంతే కదా. ఇదైతే కరెక్ట్ సార్. ఇంకా ఎంతమంది ఉండొచ్చు, నేను కాదనను, కానీ ఎవరి పేరు వస్తుంది అందులో? మీ పేరు వస్తుందా? మరి ఏపూరి సోమన్న పేరు వచ్చినప్పుడు ప్రభుత్వంలో వచ్చేటువంటి ఏదో ఒక పదవి అయితే, ఏదో ఒక పోస్ట్ అయితే ఖచ్చితంగా ఏపూరి సోమన్న అరుడా కదా. అదే కదన్నా, ఎందుకు ఇవ్వట్లేదని. అది చేస్తే కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎంత మంచి పేరు వస్తుంది, రేవంత్ రెడ్డి గారికి ఎంత మంచి పేరు వస్తుంది. ఇస్తే ఎంత గౌరవమే కదా అది పార్టీకారే. ఇప్పుడు ఆ రోజు ఆడినందుకు పాడినందుకు సోమన్నకి దిగగలిగినప్పుడు గద్దరన్నకు ఇవాళ మొత్తం సినీ ఇండస్ట్రీకే గద్దర్ అవార్డు అనే పేరు పెట్టారు. అవును, ఎస్. ఒక గొప్ప నిర్ణయం అది. గద్దర్ పేరుకు సినిమా ఇండస్ట్రీకి సంబంధం లేదు, కానీ తెలంగాణ విప్లవ జానపద కవి, గాయకుడు, ప్రజాయుద్ధ నౌక, భారతదేశ వ్యాప్తంగా సాంస్కృతిక పోరాటాలు నడిపిన మహానుభావుడు గద్దరన్నను తెలంగాణ ఫిలిం ఇండస్ట్రీకి అవార్డును ప్రకటించను. చాలా హ్యాపీగా మేము స్వాగతిస్తున్నాం, సంతోషం. గద్దరన్నను కేసీఆర్ ప్రభుత్వం అవమానించింది, కానీ రేవంత్ అన్న ప్రభుత్వం, ప్రజాపాలన కాంగ్రెస్ ప్రభుత్వం ఆకాశానికి ఎత్తింది. ఎస్, ఇవాళ ఒక పాటను తిరస్కరించినటువంటి పాట జయ జయ హే తెలంగాణ అనేటువంటి రాష్ట్ర గీతాన్ని ఇవాళ అధికారిక గీతంగా ఆ గీతాన్ని చేసిన చరిత్ర కూడా కాంగ్రెస్ ప్రభుత్వం, ప్రజాపాలన రేవంత్ అన్న చేశాడు. ఎస్, దీన్ని కూడా గౌరవిస్తున్నాం. అంటే తర్వాత 9 మంది కవులను, కళాకారులను, ఉద్యమకారులను గుర్తించి 9 కోట్ల రూపాయలు, మనిషి ₹1 కోటి డబ్బులు ఇచ్చారు. ఎస్, ఇది కూడా మేము స్వాగతం. చాలా గొప్ప కార్యక్రమం ఇది. ఈ 3 ప్రాజెక్టులు అయిపోయినాయి కదా. మరి మేము గజ్జగట్టి, డప్పు కొట్టి, దర్వేసి మేము ఆడినాం, పాడలేదా? అచ్చంపేటలో రేవంత్ అన్న పాదయాత్ర చేస్తున్నప్పుడు రావాల్సిన మొగోడు రానే వచ్చిండో నేస్తమా రావం, ఇది వాడినమా లేదా? మా శ్రమ ఉందా లేదా? ఖచ్చితంగా పదవి కూడా వస్తుంది. నేను నీకు చెప్తున్నా, ఎందుకంటే మీకు ఎవరు అడిగిరో ఏమో నాకు తెలియదు. సోమన్నను కరివేపాకు లాగా వాడుకుంటారు అని మిమ్మల్ని ఎవరు అడిగిరో, మీరు ఎలా క్వశ్చన్ చేస్తున్నారో, కానీ నాకు విశ్వాసం ఉంది, నాకు నమ్మకం ఉంది. మా ప్రభుత్వం అనేది కాంగ్రెస్ ప్రభుత్వం అండి. ఖచ్చితంగా రేవంత్ అన్న ఏదో ఒక పదవి ఇచ్చి ఖచ్చితంగా పట్ల పెడతారు. ఫ్యూచర్ మా గాడ్ ఫాదర్ లాగా ఖచ్చితంగా రాజన్న, కోమటిరెడ్డి రాజన్న ఉంటాడు. అన్న, మీరు దళితుల కోసం కావచ్చు, కవులు, కళాకారులు, గాయకుల కోసం మీరు పోరాడతారు. గతంలో బీఆర్ఎస్ కూడా కళాకారులను గుర్తించి గవర్నమెంట్ జాబ్లు ఇచ్చాం, కొంతమందికి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చాం అనేసి కూడా చెప్పుకుంటూ వస్తున్నారు. ఇచ్చారు ఎమ్మెల్యే టికెట్? రస్మై బాలయ్యకి ఇచ్చారు కదా అన్న. రస్మై బాలకృష్ణ సరే ఇచ్చిర్రు. ఆయన తెలంగాణ ధూమ్ధాంలో, తెలంగాణ ఉద్యమంలో తన పాత్ర, తన భాగస్వామ్యం ఉంది కదా, గుర్తించి ఇచ్చిర్రు. తప్పులేదు. మంచి చేస్తే మంచి అంటాం. ఒక రసమైనే కాదు, ఇప్పుడు మంచిగానే స్వాగతిస్తాం, మేము తప్పేమంటలేము. మీ కొన్ని నియంత పోకడలను మేము వ్యతిరేకించడం తప్ప రస్మై బాలకృష్ణ ఎమ్మెల్యే చేయొద్దని అన్నమా? ఏమన్నా అందశ్రీని, మన దేశపతి శ్రీనివాస్ ఎమ్మెల్సీ చేయొద్దని అన్నమా? గోరేటెంకరని ఎమ్మెల్సీ ఎందుకు చేశారని అడిగినామా? సాయి చంద్కు గిడ్డంగుల చైర్మన్ ఎందుకు ఇచ్చారని అడిగినామా? అడగలే, స్వాగతించినాం. మంచి చేస్తున్నప్పుడు తప్పేముంది? ఇప్పుడు ఇవాళ వీళ్ళు ఒక దేశపతి శ్రీనివాస్ పక్కకు పెడితే కమ్యూనిటీ పరంగా చూసినా కూడా మా దళిత సామాజిక వర్గం వీళ్ళందరూ కూడా, ఎవరు రస్మై బాలకృష్ణ కానీ, సాయి చంద్ కానీ, గోరేటి వెంకన్న కానీ, వీళ్ళంతా కూడా మా సామాజిక వర్గం, మా దళిత సామాజిక వర్గం నుంచి వాళ్ళ పదవులు ఇచ్చినప్పుడు దాన్ని గౌరవించడం. మేము 550 మంది ఉద్యోగాలు ఇస్తే కూడా గౌరవించడం, కానీ 550 మందే కాదు, ఇంకా కళాకారులను గుర్తించమని చెప్పినాం. నేను ఎందుకు బయటకు వెళ్ళానంటే, ఆ రోజు కళాకారుల ఉద్యోగంలో అన్యాయం జరుగుతుంది, ఉద్యమకారులకు స్థానం ఇస్తలేరు, ఉద్యమ ద్రోహులకు స్థానం ఇస్తున్నారు. ఆడబాధపడి మేము బయటకు రావడం జరిగింది. ఆ రోజు కూడా నేను కూడా ఏమంటున్నంటే, ఈ ఏడాది 2 ఏళ్ల పాటు ప్రజాపాలన, విధి విధానాలు, మంచి చెడు ఎంతో కొత్త పాత చదువుతున్నారు. ఏం కాదు, రేపు ఇంకా 2.5 సంవత్సరాలు
ఇంకా 2 సంవత్సరాలు టైం ఉంది కదా. ఉమ్, ఈ 2 సంవత్సరాల టైంలో పార్టీ మా సేవలు మా కార్యక్రమాలు ఉపయోగించుకోదా? ఖచ్చితంగా ఉపయోగించుకుంటుంది. కాంగ్రెస్ పార్టీ ఏపురు సోమనను కరివేపాకులాగా వాడదు. సరైన గౌరవం, సరైన సమయం, సరైన స్థానం ఇస్తుంది. సరైన సమయంలో సరైన స్థానం ఇస్తుంది. విశ్వాసం, నమ్మకం నాకుంది. ఉమ్. ఎస్ నిజంగా మీరు అన్నారు గతంలో 500 మందికి ఇచ్చి మిగతా వాళ్ళకి ఇవ్వలేదని మీరు అంటున్నారు కదా. ఎస్ ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చింది కదా, మిగతా 500 మందిని గుర్తించి వాళ్ళకి న్యాయం చేస్తారంటారు మరి కళాకారులు? 200%. ఇప్పటి వరకు ఇది రికార్డ్. ఇది తెలంగాణ ఉద్యమంలో గజ్జగట్టి అన్యాయానికి గురైన ప్రతి కళాకారుని కాంగ్రెస్ పార్టీ గుర్తిస్తుంది. ఖచ్చితంగా కళాకారులకు ఉద్యోగాలు ఇస్తుంది. ఇది నిజం. ఈ మధ్య కాలంలోనే ఉద్యమకారుల కమిటీ అనేటువంటి ఒక కమిటీని కూడా ఫామ్ చేశారు. ఉద్యమకారులను గుర్తించేటువంటి ఒక కమిటీ. ఆ కమిటీలో కూడా డిస్కషన్లు వచ్చినాయి, చర్చలు వచ్చినాయి. చాలా మంది కళాకారులు వచ్చారు. ఓకే, మన విన్నతులు కూడా వినిపించడం జరిగింది, చెప్పినాం. ఆ కమిటీకి కోదండరామ్ గారు, తర్వాత అండ్ అద్దంకి దయాకరణ గారికి చాలా మంది ఉన్నారు. వీళ్ళందరూ కూడా దాంట్లో ఉన్నారు. ఆ కమిటీలో భాగస్తులుగా పొన్నం ప్రభాకర్ గారు, వీళ్ళందరూ ఉన్నారు. దానికి రిసీవ్ చేసి చెప్పినాం. దానికి ఇది ప్రజల డిమాండ్, ఇది కళాకారుల డిమాండ్, దీన్ని కూడా తీర్చాలా మీరని చెప్పినాం. అందువల్ల అవన్నీ కూడా ప్రక్రియ జరుగుతుంది. ఏపురు సోమన్న అనేటోడు ఎప్పుడు కరివేపాకు కాదు. ఏపురు సోమన్న అనేటోడు కాంగ్రెస్ పార్టీ యొక్క ఫిలాసఫీని, సిద్ధాంతాలను పాట మాట ద్వారా కోట్లాది మంది ప్రజల్లోకి తీసుకెళ్తాడు. కొన్ని మిలియన్లు పోయింది ఆ పాట. ప్రజాపాలన వచ్చారో తెలంగాణ ప్రజల పాలైందో అని. ఆనాడు ఎవరి పాలైందో అని రాస్తే తెలంగాణ ఎట్లా హర్షించిందో ఇవాళ కూడా అట్లే ఉన్నది. నేను ఏమంటుందంటే ఒక్కొక్కటి అమలవుకుంటూ వస్తుండదు. కాంగ్రెస్ పార్టీని కాపాడుకోవాలి, జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీని కాపాడుకోవాలి. రేపు భారత రాజ్యాంగం వృద్ధిల్లాలి అని అంటే బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచన విధానమే రాహుల్ గాంధీ గారు ఇలా భుజానికి ఎత్తుకొని భారత్ జోడో యాత్ర అని చెప్పి వాళ్ళ కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు తిరిగినటువంటి సందర్భాలు ఉన్నాయి. భారత రాజ్యాంగం బతకాలంటే కాంగ్రెస్ ప్రభుత్వం రావాలి, దేశవ్యాప్తంగా రావాలి. అందువల్ల ఆ విధానాల కోసం పనిచేస్తాం. పదవి అనేది అన్న వెనక ముందు వాళ్ళు గుర్తిస్తారు. రేపో మాపో మనోడు పని చేయలేదా, వాడు ఉన్నాడు కదా అనేటువంటి ఆలోచన వచ్చినప్పుడు వాళ్ళే ఇస్తారు. కానీ పార్టీ ముఖ్యం, పార్టీ ఆలోచన విధానం ముఖ్యం. పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్ళాలి, పార్టీ ఇంకా బతకాలి. నిజంగా కాంగ్రెస్ వచ్చి 2.5 సంవత్సరాలు అవుతుంది, బహుశా 3 సంవత్సరాల దగ్గరలో ఉంది. ప్రజాపాలన అనేసి చాలా స్కీములు తెచ్చారు, చాలా పథకాలు తెచ్చారు, ప్రజల దాకా వెళ్తుంది అనేసి కూడా చాలా ధీమాతో ఉన్నారు. రాబోయే ఎలక్షన్లో మేము గెలుస్తామనేసి కూడా రేవంత్ రెడ్డి గారు పదే చెప్తున్నారు. ఏడొస్తుందా అనేసి కూడా కేటీఆర్, కేసీఆర్, హరీష్ రావు చెప్పుకుంటూ వస్తున్నారు. రాబోయే ఎలక్షన్లో మేమే గెలుస్తాం బల్లగుద్ది అనేసి కూడా బీఆర్ఎస్ వాళ్ళు చెప్తున్నారు. నిజంగా ఎవరు గెలిచే ఛాన్స్ ఉందంటారు? నిజంగా ప్రజాపాలన నడుస్తుందా? నిజంగా స్కీములు ప్రజల దాకా అందుతున్నాయా? కాంగ్రెస్ పార్టీ మళ్ళీ అధికారంలోకి వస్తున్నది, అర్థమైందా? బీఆర్ఎస్ పార్టీ వచ్చే ఛాన్స్ అనేది లేదు. ఇది ఒక కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా చెప్పట్లేదు నేను. ప్రజల్లో గ్రౌండ్లో ఉన్నటువంటి వాతావరణం చెప్తున్నా. ఇప్పటింతలా ప్రజలు బీఆర్ఎస్ పార్టీని నమ్మి, బీఆర్ఎస్ నాయకులను నమ్మి ఓట్లేస్తారనే విశ్వాసం, నమ్మకం మాకు లేదు. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చింది. కాంగ్రెస్ పార్టీ దేశ స్వాతంత్రం కోసం పోరాడింది. కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో ఉన్న ప్రాజెక్టులు, దేశవ్యాప్తంగా ఉన్న ప్రాజెక్టులు కట్టినటువంటి చరిత్ర, భూములు జాతీయం చేసిన